ప్రైస్తలాడు. హల్లెలూయా. అక్కడే ఉన్నాను గట్టిగా చప్పట్లు కొడుతూ పిల్లల్ని అభినందిద్దాం. అడవిరావులపై నుండి పాస్టర్ గారుగా నేను వారిని పిలిచాను. నాన్న, ఊరు వేరైనా మీరు నేను మనం అందరం కూడా ఒకటే. అక్కడున్న వాళ్ళు కూడా మన బిడ్డలే, అక్కడున్న వాళ్ళు కూడా మన అక్కలు మన చెల్లెలు లాంటి వాళ్ళే. మీరు రావడానికి భయపడొద్దు. ఇక్కడ వచ్చి ఎలాగైతే మీరు సోమవారం రోజు వరకు వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఎక్కడ? అడవిరావుడిపాడులో సోమవారం రోజున సెమీ క్రిస్మస్ ఉంది, అక్కడ వరకు నేర్చుకుంటున్నారు. ఇక్కడ మన పిల్లలు అందరూ పెద్దవాళ్ళే, చిన్నపిల్లలు ఎవరు కూడా సండే స్కూల్కి రావట్లేదు. అన్న మీరు రావాలి అంటే, అన్న నువ్వు పిలిస్తే మేము రాకపోవడమా అని యేసుపాదం గారు ఆటో పెట్టుకొని పిల్లలు వచ్చారు. చప్పట్లు కొట్టండి. రాత్రి అయినా అమ్మ నాన్నలు పంపించారు. ఎవరి మీద నమ్మకంతో? ముందు దేవుడి మీద నమ్మకంతో, తర్వాత పాస్టర్ గారి మీద నమ్మకంతో. ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకు కూడా నేను చెప్పేది ఏంటంటే, పిల్లల్ని స్కూలుకు పంపించినట్లుగా దేవుని సన్నిధి కూడా అప్పుడప్పుడు పంపిస్తే మంచిగా నేర్చుకుంటారు అన్న విషయాన్ని నేను తెలియపరుస్తున్నాను. వారిని బట్టి మరొకసారి చప్పట్లు కొడుతూ వారిని అభినందిద్దాం. మీరు గొప్ప వాళ్ళు కావాలి నాన్న, మీరు ప్రయోజకులు కావాలి. చెప్పండి, ఏం కావాలి? ప్రయోజకులు కావాలి. అమ్మ నాన్నలు ఎప్పుడు పొలం పని చేసుకుంటూ చాలా కష్టపడుతున్నారు. నాన్న గేదెలు బయటికి తీసుకెళ్తున్నాడు, అమ్మ పొలంలో పత్తి తీస్తూ చేతులు కోసుకుపోతున్నా, ఎండలో ఎండిపోతున్నా, మజ్జిగన్నం తింటూ పచ్చడన్నాలు తింటూ మిమ్మల్ని పెంచుతున్నారు, పెద్దవాళ్ళని చేస్తున్నారు, స్కూలుకు పంపిస్తున్నారు.